ఎలా ఉంది? బాగుందా నిజంగా? తినద్దు లెక్క. బిస్కెట్స్ కుకీస్ బాగున్నాయి అన్నారు. వాళ్ళు కూడా ఆర్డర్ నెంబర్ ఇస్తే వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకుంటా అన్నారు. వాళ్ళకి నిజంగా బాగున్నాయా ఊరికే చెప్తున్నావు వీడియో కోసం? లేదు, నిజంగానే బాగున్నాయి అంట. చాక్లెట్స్ మేడం చాక్లెట్స్ తిన్నారా? యా, ఇంకా మిగిలాయి కూడా. సో అవన్నీ నావే. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బాబు బర్త్డే రోజున 31న ఎవరైతే అందరూ విష్ చేశారో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి బ్లెస్సింగ్స్ అందించారండి అందరూ కూడా. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది బర్త్డే వ్లాగ్ అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ అండి. సో మీ సర్కిల్స్లో కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్స్కి కావచ్చు, మీ ఇంట్లో ముందు ముందు ఏవైనా ఫంక్షన్స్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నా, ఏవన్నా అకేషన్స్ ఉన్నా, మీ అందరికీ చాలా ఉపయోగపడేటువంటి సమాచారం ఈ వీడియోలో ఇస్తున్నాను. జస్ట్ ఒక 12 నిమిషాలు మాత్రమే పెట్టాను. స్కిప్ చేయకుండా నా కోసం 12 నిమిషాలు కేటాయించి లాస్ట్ వరకు చూస్తారు అని కోరుకుంటూ, బాబు బర్త్డే అయితే ఈసారి చాలా స్పెషల్గా అనిపించిందండి. సో ప్రతి సంవత్సరం కూడా బాగా అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కో విధంగా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే సింగిల్ కిడ్ కదండి, బాబు ఒక్కడే ఉన్నాడు కాబట్టి వాడికి ప్రత్యేకంగా ఉండేలాగే బర్త్డేని అయితే సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈసారి అయితే మాత్రం నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ద కుకీ స్టూడియోస్ అండ్ షో అనేటువంటి ఒక ఉమా గారు అని నాకు పర్సనల్లీ ఫ్రెండ్ అనమాట. సో తన మధ్య చాక్లెట్స్ అండ్ కుకీస్కి సంబంధించినటువంటి స్మాల్ బిజినెస్ అనమాట. వర్క్ చేసుకుంటూనే ఇంటికి సహాయపడటంలో ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్లకు ఉండేటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. సో అది కూడా స్టార్టప్స్గా ఉన్నా కూడా ఇంత ఎక్సలెంట్గా సర్వీసెస్ అనేవి అందిస్తూ ఉన్నారు. సో ఉమా గారు ఈసారి మా బాబు బర్త్డేని అయితే చాలా చాలా స్పెషల్గా మార్చేశారు. ఆ హ్యాపీనెస్ అంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో తప్పకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే గనక సో మీరందరూ కూడా డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేశాను. మీరందరూ కళ్ళు మూసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ కాబట్టి ఫస్ట్ మనకు ఉండేటువంటి భయం ఏంటంటే అమ్మో ఏమన్నా జరిగితే ఏంటి అని. సో నేనైతే మా బాబు ఇంటర్నేషనల్ స్కూల్ చదివేది, ఇవన్నీ కూడా స్కూల్ కోసమే తెప్పించా. స్కూలు, ఫ్రెండ్ సర్కిల్, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ కోసం, వాళ్ళ క్లాస్లో ఫ్రెండ్స్ కోసం తెప్పించాను. హైలీ క్వాలిటీ ఎసెన్స్ యూస్ చేసి చాలా ఫుడ్ అథారిటీ రూల్స్కి లోబడి తయారు చేసినటువంటి కుకీస్ అండ్ చాక్లెట్స్ని నేను ఆర్డర్ పెట్టుకున్నాను. సో నేను ఎలా ఆర్డర్ పెట్టుకున్నాను, ఏమేమి వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి అవన్నీ ఫస్ట్ చెప్పేసిన తర్వాత బాబు బర్త్డే వ్లాగ్ ఎలా సెలబ్రేట్ చేశాను అనేటువంటివి కూడా ఉంటాయండి. సో జస్ట్ ఇది ఒక నాలెడ్జ్ కింద కూడా మీకు ఉపయోగపడవచ్చు. ఎవరికైనా చెప్పాలన్నా మనం నాలెడ్జ్ పెంచుకోవడానికి కూడా మనకి ఇవన్నీ యూజ్ అవుతాయి. సో నేను అలా తన నుంచి నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే మీకు ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎవరికి కూడా ఇప్పుడు చాలా మోస్ట్ ట్రెండింగ్ కదా, ఒక ఫంక్షన్స్ ఉన్నా, పెళ్ళిళ్ళున్నా, బేబీ షవర్ ఫంక్షన్స్ ఉన్నా, ఎంగేజ్మెంట్స్ ఉన్నా, యానివర్సరీలు ఉన్నా, లేదా చిన్న చిన్న కార్పొరేట్ కంపెనీస్లో ఎంప్లాయీస్కి ఏదన్నా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా, పెళ్ళిళ్ళలో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, బర్త్డేల్లో ఇవ్వాలి అన్నా, సో ఇవన్నీ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అనమాట. కుకీస్ని కానీ చాక్లెట్స్ని కానీ కస్టమైజ్ చేయించుకొని ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్క వేసుకొని వాళ్లకు చెప్పి మనకు నచ్చినట్టుగా, ఒక కుకీ అయితే క్రంచీగా ఉండాలా, సాఫ్ట్గా ఉండాలా, చూయిగా ఉండాలా, ఒక చాక్లెట్ అయితే గనక మిల్క్ చాక్లెట్ కావాలా, డార్క్ చాక్లెట్ కావాలా, ఆల్మండ్స్తో కావాలా, నట్స్తో కావాలా, ఇవన్నీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కస్టమైజేషన్స్ అనమాట. నేనైతే అండి 20 days బిఫోరే వీళ్ళ పేజ్ని నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో అలా రోల్ చేస్తూ ఉన్నప్పుడు చూశాను. వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళు మెన్షన్ చేసినవన్నీ కూడా వాళ్ళ పేజ్ని చూడడం జరిగిందనమాట. సో తనని నేను కాంటాక్ట్ అయ్యాను. మా బాబు బర్త్డే వస్తుంది 31న. సో నాకు ఇన్ని కావాలి, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంత ఫ్రెండ్ సర్కిల్ ఉంది, మీరు ఏమన్నా చేసి ఇవ్వగలరా అని అడిగితే ఓ ష్యూర్ తప్పకుండా మీకు ఎందుకు చేసి ఇవ్వము అని అన్నారు. ఆర్డర్ తీసుకున్నారు. నాకు ఎన్ని కావాలి అనేది నేను చెప్పాను. ఇవన్నీ కూడా కుకీస్ అనమాట. సో ఆరెంజ్ కలర్లో ఉండేవి ఏంటంటే ఫింగర్ కుకీస్ అంటారు. కలర్ కస్టమైజేషన్ కూడా ఉంటుంది. రెడ్ వెల్వెట్, సాఫ్ట్ బటర్ కుకీస్ అనమాట. వీటిలన్నిట్లో కూడా ఫ్లేవర్స్ అవైలబిలిటీలో ఉంటాయండి. మనకి ఏది తెలీదు అన్నా కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. సో ఓట్ మీల్ కుకీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీటన్నిటినీ కూడా హై క్వాలిటీ క్యాన్బెరీస్ ఇవన్నీ కూడా యూస్ చేసి తయారు చేస్తూ ఉంటారు. వెనీలా ఎసెన్స్ కూడా తనే ఓన్గా తయారు చేస్తారండి. సో వీటిలో ఉపయోగించేవన్నీ కూడా బ్రౌన్ షుగర్తో చేస్తారట. టోటల్ కూడా హైలీ
డైలీ అంటే ఒక హెడ్ మాస్క్ కానీ, మౌత్ మాస్క్ కానీ, హ్యాండ్ మాస్క్ కానీ, ఆ వీడియో కూడా నేను పెడుతున్నానండి, మీరు చూడండి. తను తయారు చేసేటప్పుడు తను మాత్రమే తయారు చేస్తారు. తన స్మాల్ బిజినెస్ కాబట్టి తన వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత సో వీకెండ్స్లో ఈవినింగ్ టైంలో చక్కగా ఇలా ఆల్మండ్ చాక్లెట్స్ అని, ఇది పూర్తిగా కూడా కాలిఫోర్నియా ఆల్మండ్స్తో తయారు చేసినటువంటి కుకీస్ అనమాట. అండ్ ఇవి గిఫ్ట్ హ్యాంపర్స్ అండి. సో మనము బర్త్డేస్లో కావచ్చు, పిల్లల బర్త్డేస్లో ఎంత స్పెషల్గా ఉంటాయి ఒక్కసారి మీరే ఆలోచించండి. డిఫరెంట్ ప్యాకింగ్స్లో నాకు ఇందులో కుకీస్, చాక్లెట్స్ పెట్టి పంపించారు. ఖచ్చితంగా ఎవరైనా టెంప్ట్ అవ్వకుండా ఉంటారా చెప్పండి. ఈ కుకీస్ కూడా అన్నీ ఏంటంటే దేనికవి సపరేట్గా పంపించారు. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా నేచర్ ఫ్రీ అనమాట. ఇకో ఫ్రెండ్లీ ప్యాకింగ్లో పూర్తిగా పేపర్తో తయారు చేసినటువంటి వాటితో తయారు చేయడం జరిగిందనమాట. సో మనకి నేచర్కి ఇబ్బంది లేకుండా, హెల్త్ పరంగా ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా తయారు చేశారు. అసలు ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ పోస్ట్లో అయితే తను టోటల్ డీటెయిల్స్ పెట్టారండి, మీరు చూడొచ్చు. ఈ కుకీస్ అన్నీ కూడా కస్టమైజేషన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. మనకి ఎన్ని కావాలి, ఏ కలర్ కావాలి, ఎలాంటివి యూస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ మనం తినడానికి కావాలనుకుంటున్నాం అనేది, సో సాఫ్ట్గా కావాలా, క్రంచీగా, ఇవన్నీ మనం కస్టమైజేషన్ అయితే అవైలబిలిటీలో ఉందండి. అలాగే డిజైనింగ్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. నేను కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతున్నానో లేదో నాకైతే తెలియదు కానీ బట్ వెరీ ఇంప్రెస్డ్ అండి. స్కూల్లో అయితే 10 మెంబర్స్కి పైగా వాళ్ళ టీచర్స్, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఆర్డర్ పెట్టుకున్నారు నెంబర్ తీసుకొని. సో చాక్లెట్స్ కూడా సో వస్తున్నది February 14th కావచ్చు, లేదంటే ఎంగేజ్మెంట్స్ ఏదైనా కూడా మనకి నచ్చిన వాళ్ళకి వాళ్ళ పేరు మీద చాక్లెట్స్ కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే కూడా ఇదిగో మా బాబు పేరు మీద నేను గిఫ్ట్ ఇవ్వడం కోసం అని చెప్పి ఒక చాక్లెట్ స్పెషల్గా చేయించాను. ఈ చిన్నవన్నీ కూడా స్కూల్లో ఇవ్వడం కోసం, ఈ బిస్కెట్స్ లాంటివి టీచర్స్కి ఇవ్వడం కోసము, ఈ చాక్లెట్స్ లాంటివి చుట్టూ అపార్ట్మెంట్లో ఇవ్వడం కోసం, ఇలా డిఫరెంట్గా నేనైతే తనతో మాట్లాడి ఓపిక్గా ఎన్ని కావాలి, ఏవేవి కావాలి అనేది. బిస్కెట్స్ కూడా ఒకదానికొకటి కలపలేదండి, ఎందుకంటే బిస్కెట్స్లో మాయిశ్చర్ ఉంటుంది కదా, ఒక ప్యాటర్న్ ఉన్నది ఇంకో దాంట్లో కలిపేసాము అంటే ఆ మాయిశ్చర్ దీనికి అంటుకొని సాఫ్ట్ అయిపోతాయి. అండ్ వీటన్నిటిని కూడా ఫుడ్ అథారిటీ ప్రకారం చూస్తే 60 days వరకు కూడా వాళ్ళ సర్టిఫికేషన్ ప్రకారం స్టోర్ చేయొచ్చు. కానీ మనకి టేస్ట్ అలానే ఉండాలంటే 30 days ఏదన్నా ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టుకోవచ్చు. అండ్ చాక్లెట్స్ కూడా చాలా బాగున్నాయండి నిజంగా. నట్స్ తోటి ఫ్లేవర్బుల్గా అండ్ ప్యాకింగ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. హై క్వాలిటీ ప్రిజర్వేటింగ్ ఫ్రీ చాక్లెట్స్ అండి ఇవన్నీ కూడా. ప్రిజర్వేషన్స్ లేకుండా చాక్లెట్స్ ఎలాగని మీకు డౌట్ రావచ్చు. తన స్పెషాలిటీ అదే అనమాట. ఉమాగారి స్పెషాలిటీ, తనకి సర్టిఫికేట్ ఇచ్చింది కూడా అందులోనే. ప్రిజర్వేషన్ లేకుండా చాక్లెట్స్ని, కుకీస్ని స్టోర్ చేసి మనకు అందించడమే తన స్పెషాలిటీ అనమాట. సో ఒకసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఆల్మోస్ట్ అన్ని క్వాంటిటీస్లో 200 grams, 150 grams, 100 grams నుంచి కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది. ఎన్ని విధాలుగా కావాలన్నా అన్ని ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్స్ కింద కావచ్చు. మన ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా పిల్లలైతే చాలా ఇంప్రెస్ అయిపోతారు. మా బాబు స్కూల్లో అయితే చాలా ఇంప్రెస్ అయ్యారండి ఈసారి బిస్కెట్స్కి కానీ, చాక్లెట్స్కి కానీ. వాడు ఇంటికి వచ్చిన తర్వాత నాతో ఎంత హ్యాపీగా షేర్ చేసుకున్నాడు. ఓకే, తన బర్త్డే అయితే హ్యాపీగా సాగిపోయింది అని అనిపించింది అనమాట. సో ఉమాగారి డీటెయిల్స్ మీకు ఇప్పటి వరకు స్క్రీన్ మీద ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఎలా కావాలి, ఏ ఫ్లేవర్ కావాలి, ఎలా కోరుకుంటున్నారు, ఏ క్వాంటిటీలో కోరుకుంటున్నారు, ఎన్ని కావాలనుకుంటున్నారు, డీటెయిల్డ్గా ఓపిక్గా సమాధానం ఇస్తారు ఆవిడ. మాట్లాడి చక్కగా ఆర్డర్ అనేది ఒక 15 days, ఒక 10 days బిఫోర్ పెట్టుకుంటే 1 day బిఫోర్, రేపు ఫంక్షన్ లేదంటే రేపు అకేషన్ అనగా నాకైతే ఈవినింగ్ వచ్చిందనమాట. బర్త్డే రేపు అనగా ఈరోజు సాయంత్రం వచ్చింది. ఫ్రెష్గా అందరికీ ఇచ్చాడనమాట బాబు. మిగిలిపోయిన వాటన్నిటిని చాక్లెట్స్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. సో బిస్కెట్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి అనమాట. చాక్లెట్స్ మాత్రం వాడికి గిఫ్ట్ కోసం ఒక హ్యాంపర్ పంపిస్తే దాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో ఇక కమింగ్ టు బర్త్డే సెలబ్రేషన్ అయితే సో అభ్యంగన స్నానం ఖచ్చితంగా మనం పండగలు అంటే సంవత్సరాల్లో ఎప్పుడు చేసుకున్నా చేయకపోయినా పుట్టినరోజు నాడు అభ్యంగన స్నానం చేసుకుంటే మంచిది అంటారు కదా. సో మార్నింగ్ అయితే ఫస్ట్ అన్నమాట ఇది అభ్యంగన స్నానం నువ్వుల నూనెతో చేయించాను. అది స్పెషల్గా ఒక వీడియో చేయాలనుకుంటున్నానండి. ఎప్పటి నుంచో నాకు మీతో చెప్పాలి అని ఉందన్నమాట. లాస్ట్ టైం ఫెస్టివల్స్ కూడా కుదరలేదు. నెక్స్ట్ వ్లాగ్లో అందిస్తాను దాని ప్రత్యేకత ఏంటి, అసలు మనం ఎందుకు చేయాలి, మన జీవితంలో స్నానానికి కూడా ఎందుకు ప్రాధాన్యతనివ్వాలి అనే విశేషాలతో ఆ వీడియో ఉంటుంది.
అందరూ అంటే మన ఛానల్లో కూడా కొన్ని విశేషాలు తెలుసుకోవడం ద్వారా నెక్స్ట్ వాళ్ళకి చేరొచ్చు, చాలామంది తెలుసుకునే అవకాశం ఉంటుందనే ప్రతి చిన్న విషయాన్ని కూలంకషంగా అందించాలి అనే ఈ సంవత్సరం అంతా కూడా నేను తాపత్రయపడుతూ ఉన్నానన్నమాట. ఏవి కూడా మీరు ప్రమోషనల్గా తీసుకోవద్దండి. నాకు ఇవన్నీ సంవత్సరాల తరబడి ఉండిపోయాయి నా దగ్గర. ఒక 2 ఏళ్లుగా కొన్ని స్టఫ్ అనేది నా దగ్గర ఉండిపోయింది. వాటిని ఇప్పుడైనా బయటకు తీద్దాం, మీతో చెప్దాం అనేటువంటి తపనలో భాగమే ఈ సంవత్సరం రాబోయేటువంటి వీడియోస్ అన్నీ కూడా. మా దుర్గమ్మ దగ్గరకు వెళ్ళాను, అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాను. సో ఉదయాన్నే కదా 6:30, 7 టైంలో అనమాట. బాబునైతే మార్నింగ్ 5:30కే లేపాను. స్నానం అది కంప్లీట్ చేసుకొని ఫస్ట్ టెంపుల్కి అది వెళ్ళొచ్చేసాము. ఆ తర్వాత కేక్ కటింగ్ అనమాట. సో స్టార్టింగ్లో కూడా వాళ్ళ ఫాదర్ ఫేస్ని మాస్క్ వేసానని ఏమనుకోకండి. సో అందరికీ వీడియోస్లో కనిపించడం అలాంటివన్నీ ఇష్టం ఉండవు కదండి. అందుకే వాళ్ళ పర్సనల్ దీని ప్రకారం నేను మాస్క్ వేసానమాట. సో వారిని మీరు చూసే ఉంటారు హోమాలు వీడియోస్ వాటన్నిటిలో కూడాను. ఇలా మార్నింగ్ కేక్ అయితే చాలా చాలా బాగుంది. కేక్ని మేము కరాచీ బేకరీలో ఎగ్లెస్ది అనమాట. సో అక్కడే రెడీమేడ్గా వెళ్ళి తీసేసుకున్నాము. కేక్ మేము ముగ్గురం మాత్రమే కట్ చేసుకోవాలని వాడి ఇష్టం అనమాట. వాడు ముందుగా చెప్పాడు, మన ముగ్గురం మాత్రమే కట్ చేసుకోవాలమ్మా కేక్ అని చెప్పి. సో అలానే చేసుకున్నాం. అండ్ ఈవినింగ్ నేను ఆఫీస్కి వెళ్ళిపోయానండి, వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. స్కూల్లోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. టీచర్స్కి ఏమో కుకీస్ ఇచ్చాడు, పిల్లలందరికీ ఏమో చాక్లెట్స్ ఇచ్చాడు, అండ్ ఫ్రూటీస్ కొన్నాడు. ముందు షాపింగ్లో మీరు చూశారు కదా. సో అలా ఇచ్చేసాడనమాట. అండ్ ఈవినింగ్ నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత, వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డిన్నర్కి వెళ్ళాము. వాడి ఫ్రెండ్ అనమాట తను. సో ముగ్గురం కలిసి ఆయన, నేను, వాళ్ళిద్దరు. సో మేము 4 మెంబర్స్ కలిసి, ఇదేంటి బార్బిక్యూ నేషన్, నాకు తెలియదండి బయట రెస్టారెంట్స్ ఇవన్నీ కొంచెం నాలెడ్జ్ తక్కువ. సో ఇక్కడికి వెళ్ళాం. ఫుడ్ అయితే చాలా చాలా బాగుందండి, బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. టోటల్ బఫే అనమాట, చాలా చక్కగా ఉంది. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి సందిగ్ధంలో ఉంటే, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకైతే నాలెడ్జ్ ఉండొచ్చు, నాలా తెలియని వాళ్ళకైతే బార్బిక్యూ నేషన్ చాలా చాలా బాగుందండి. సో అన్లిమిటెడ్ బఫే అనమాట. చక్కగా బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాము. ఏంటి సేవా కార్యక్రమాలు ఇలాంటివి ఏం లేవా అనుకోకండి. అవి మనం బర్త్డే రోజే చేయాలని ఏం లేదండి. మన నిత్య జీవితంలో మనకి మన అవసరం ఇంకొకరికి ఉంది అని తెలిసిన ప్రతిసారి మనం స్పందిస్తే చాలు. అది బర్త్డే రోజు, పెళ్లి రోజు మాత్రమే చెయ్యాలి, వాటికి మాత్రమే పరిమితం అనేది నా ఒపీనియన్గా ఉండదన్నమాట. సో మాకు టెంపుల్స్ ఉన్నాయి. సో పర్సనల్గా మేము చేసేవన్నీ కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేది మనకు తెలిస్తే సరిపోతుంది, అందరికీ తెలిసేలా చెయ్యక్కర్లేదు అనేది కూడా నా భావన అనమాట. సో అదండి, ఇలా బాబు బర్త్డే అయితే అయిపోయింది. అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు చాలా చక్కగా మీరందరూ కూడా ఆశీర్వదించారు బాబుని. మీ ఆదరాభిమానాలు, మీ అభిమానము, మీ ప్రోత్సాహము ఎప్పటికీ ఇలాగే మన ఛానల్ మీద కావచ్చు, మా బాబు మీద కావచ్చు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కుకీస్ అయితే నేను చెప్తున్నానండి 100కి 1000% సూపర్బ్ అంటే సూపర్బ్. పిల్లల స్పెషల్గా బర్త్డే మారిపోవాలి లేదా అకేషన్స్ మారిపోవాలి అంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి కళ్ళు మూసుకొని. నమస్తే. బాగైంది. ఏమన్నారు ఫ్రెండ్స్ స్కూల్లో? బిస్కెట్స్, కుకీస్ బాగున్నాయి అన్నారు. వాళ్ళు కూడా ఆర్డర్ నెంబర్ ఇస్తే వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకుంటా అన్నారు. వాళ్ళకి ఎలా తెలుసు? నువ్వు చెప్పావా కుకీస్ కొనుక్కున్నా, నేను ఇట్లా తెప్పించుకున్నా అని చెప్పావు నువ్వు? నో, అందరివే తిన్నాము. అంటే నేను కూడా ఒక 2 తిన్నా, ఇంకా నా ఫ్రెండ్స్ అందరు 2 టైమ్స్ తీసుకున్నారు. ఇంకా బాగుంది కూడా. వాళ్ళకి ఎలా తెలుసు అసలు? ఎవరు చెప్పారు అది బాగుంది? ఎవరు చేశారంటే మా ఆంట్ అన్నాను. చెప్పావా? మరి ఏం చెప్పావు వాళ్ళందరికీ? బిస్కెట్స్ ఎక్కడి నుంచి ఎలా తెప్పిస్తా అన్నావు? ఫోన్ నెంబర్ పంపిస్తాను, మీరే ఆర్డర్ పెట్టుకోండి అని అన్నాను. అవునా? నిజంగా బాగున్నాయా ఊరికే చెప్తున్నావు వీడియో కోసం? లేదు, నిజంగానే బాగున్నాయి అంట. చాక్లెట్స్, మేడం చాక్లెట్స్ తిన్నారా? యా, ఇంకా మిగిలాయి కూడా. సో అవన్నీ నావే.